వెల్కమ్ రామ్ సత్యనారాయణ గారు. ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే ఇంతకుముందు ఫంక్షన్ కూడా నేను గెస్ట్గా రావడం జరిగింది. ఇప్పుడు ట్రైలర్ చూసినా, అంతకుముందు టీజర్ చూసినా కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి అద్భుతంగా తీశారు. అలాగే ఈ సినిమాకి నిర్మాతలు రమేష్ గారు అండ్ మేడం గారికి కూడా, గౌరీ గారికి కూడా అభినందనలు. జనరల్గా ఇలాంటి సినిమాలు తీయడానికి డబ్బు కంటే ముందు గట్స్ ఉండాలి. ఎందుకంటే ఇది సపరేట్ జోనర్ సినిమా. డెఫినెట్గా ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే లవ్ స్టోరీల కంటే కూడా ఇది ఒక సపరేట్ జోనర్ సినిమా కాబట్టి ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. రేపు 26వ తారీఖున 4-5 సినిమాలే ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి మంచి థియేటర్లు దొరుకుతాయి. నైజాంలో మా పేపర్ సత్యనారాయణ గారు రిలీజ్ చేస్తున్నారు. అందువల్ల అన్ని చోట్ల నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా క్రాంతికి ఈ సినిమాతో మరిన్ని సినిమాలు రావాలని, రమేష్ గారికి ఇండస్ట్రీకి వచ్చి ఒక సినిమాతోనే కాకుండా వరుసగా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎప్పుడు చిన్న నిర్మాతలకి మా నిర్మాతల మండలి, మా ప్రసన్న గారు, మేము అందరూ వెనకాల ఉంటామని సవినయంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన క్రాంతి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సాంగ్ అండ్ ఈ సాంగ్కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి. సో ఈ సాంగ్ ఆల్రెడీ 1 మిలియన్ ప్లస్ వ్యూస్ని రీచ్ అవ్వడం జరిగింది. సో ఒక చిన్న సినిమా ఇంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ని రీచ్ అవ్వడం నిజంగా చిన్న విషయం కాదు. సో ఒకసారి ఈ సాంగ్కి ఒక గట్టి రెస్పాన్స్ విందామా? నైస్. అండ్ నౌ థ్యాంక్ యూ సో మచ్. అమ్మ రెస్పాన్స్ అడగడమే పాపం, అసలు మొత్తం మామూలు రెస్పాన్స్ కాదు. థ్యాంక్ యూ. ఇంకా సేవ్ చేయండి, కొంచెం ఎనర్జీని సేవ్ చేయండి, ఇంకా మనకి ఈవెంట్ ఉంది కాబట్టి. అండ్ ఎస్, నౌ మే ఐ రిక్వెస్ట్ ప్రసన్న కుమార్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఓకే, సో ముందు ఈ సినిమా రష్ కొంతకాలం క్రితం చూసా. రష్ చూస్తున్నప్పుడు నాకు తెలియని ఉద్వేగం అండి, రోమాలు నెక్కబుడుచుకున్నాయి. డైరెక్టర్ గారు ఎక్కడ ఉంటారో ఒకసారి వస్తే బాగుంటుంది. అలాగే హీరో గారు కూడా. నేను సినిమా ఇండస్ట్రీ రాకముందు థియేటర్లో శివ సినిమా చూశానండి 30 years బ్యాక్. అది చూస్తున్నప్పుడు చాలా రియలిస్టిక్గా అనిపించింది సినిమా. ఆ ఫీలింగ్ ఇప్పుడు ఈ సినిమా నేను రష్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది మాట. చాలా అద్భుతంగా తీశాడు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సినిమాలో స్క్రీన్ ప్లే అండి, అదిరిపోయింది స్క్రీన్ ప్లే. నాకు ఎంత బాగా నచ్చిందంటే స్క్రీన్ ప్లే, అరే నేను చేసిన మంచి సినిమాలు చేశాను, ప్రేయసరావై కానీ, ఒక అయోధ్యరామై కానీ, ఒక హనుమంత్ కానీ ఇటువంటి స్క్రీన్ ప్లేతో సినిమా చేయలేదు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నేను ఈ సినిమా చూసిన తర్వాత ఇటువంటి స్క్రీన్ ప్లేతో సినిమా చేయాలని నాకు అనిపించింది. నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చావు, థ్యాంక్ యూ క్రాంతి. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే హీరోని చూస్తుంటే ఇతను ఇక్కడ చూడడం కన్నా స్క్రీన్ మీద చూస్తుంటే భయం వేసింది. పెర్ఫార్మెన్స్ మామూలు పెర్ఫార్మెన్స్ కాదు, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఒక ఫస్ట్ సినిమా ఈ విధంగా యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో కసి కావాలి. ఆ కసి ఫుల్ ఫైర్ అతని దగ్గర ఉంది. చాలా అద్భుతంగా చేశాడు. ఇంత మంచి హీరోని, డైరెక్టర్ని పరిచయం చేస్తున్న మన రమేష్ గారికి చాలా థ్యాంక్స్ సార్, రమేష్ గారు. అలాగే ఈ సినిమాలో రండి సార్, రమేష్ గారు రండి సార్. మునిచంద్ర గారు కూడా యాక్ట్ చేశారు, వాళ్ళ నాన్నగారు యాక్ట్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమాకి ఆయనకి అవార్డు వస్తుందండి. అంటే మునిచంద్ర గారిలో చాలా సినిమాలు చూశాను కానీ ఇంత గొప్ప నటుని నేను చూడలేదు. నాకు మంచి సినిమా చూపించారు మునిచంద్ర గారు, మీరు అందరూ కలిసి. నేను థియేటర్లో చూస్తాను, ఫస్ట్ డే సినిమా చూస్తాను నేను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రమేష్ గారు మంచి వాళ్ళని పరిచయం చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. మీకు నేను మా అందరి తరఫున కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. మీరు కంటిన్యూగా చాలా సినిమాలు తీయాలి, అందరిని పరిచయం చేస్తున్నాను. ఎక్కడో మీరు లండన్లో ఉండి సినిమా మీద ప్యాషన్ కొద్దీ ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేయడం అనేది గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఆల్ ది బెస్ట్ రమేష్ గారు. ఆల్ ది బెస్ట్ మై డియర్ హీరో. ఆల్ ది బెస్ట్ మై డియర్ డైరెక్టర్. నేను ఇన్స్పైర్ అయ్యింది ఈ సినిమాకి. థ్యాంక్ యూ. ఈ సినిమాని మీరు అందరూ కలిసి మంచి హిట్ చేయాలని మనసారి కోరుకుంటున్నానండి. ఈ సినిమా హిట్ అవ్వాలని థియేటర్లో అందరూ కలిసి చూస్తూ ఉండేది. థ్యాంక్ యూ అండి. మా అన్నగారు మాట్లాడతారు ఇక్కడ. భగత్ సింగ్ నగర్ అంటే ప్రాక్టికాలిటీకి, ఇవాళ వాస్తవిక పరిస్థితులకి
మనం దూరంగా తెలుగు సినిమా కమర్షియల్ పందాలో ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఎప్పుడో ఇండియన్ పనోరమా, నేషనల్ అవార్డ్స్ ఆ రేంజ్లో ఉండే ఇండస్ట్రీ ఇవాళ దూరంగా ఉంది. ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయా అనుకుంటే వచ్చింది భగత్ సింగ్ నగర్. భగత్ సింగ్ నగర్ చూస్తూ ఉంటే మనకి ఆ దేశభక్తి, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగు అట్లా చూసుకుంటా ఉంటే మొన్నే అంటే 19వ తారీఖున ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టినరోజు. ఆ రోజున మన దారా సింగ్ గారు పుట్టినరోజు నవంబర్ 19 అయితే కరెక్ట్కి 26వ తారీఖున మన భగత్ సింగ్ నగర్ వస్తుంది. ఇది చూస్తుంటే దీని ట్రైలర్స్ కానీ దీని టీజర్స్ కానీ చూస్తూ ఉంటే రక్తం చిక్కపడి రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి. ఒక్కసారి దేశభక్తి పొంగి పొర్లుతోంది. మన తెలుగు సత్తా ఇంకా ఉంది, తెలుగు సత్తా మనది ఇంకా సాటే రేంజ్లో ఉందని చెప్పి ఆ పేరులోనే క్రాంతి ఉంది. ఆ క్రాంతి అంతా ఈ సినిమాలో చూపించాడు. ఇక రమేష్ గారు, గౌరీ గారు ప్రొడ్యూసర్స్గా ఒక అద్భుతమైన సినిమా. అంటే సినిమా ఏదో చేసాము, ఏదో కమర్షియల్ చేసాము, డబ్బులు వెనకేసుకున్నాం కాకుండా ఒక దేశభక్తి సినిమా కాను, ఒక ఇవాళ సమాజానికి దగ్గరగా. అప్పుడు ఒక గణపతి పాట ఉందంటే ఖైరతాబాద్లో గణపతి పాట ఎట్లా ఉంటుందో, న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా న్యాచురల్గా ఉండి, క్యారెక్టర్స్ కూడా న్యాచురల్గా ఉండి ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు మన బెనర్జీ గారు కానీ, రవిప్రకాష్ గారు కానీ, లేకపోతే మునికృష్ణ గారు కానీ, వీళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళల్లో నటులు కనబడటం లేదు, అక్కడ కేవలం పాత్రలు కనబడుతున్నాయి. అలాంటి గొప్ప సినిమా ఇవాళ భగత్ సింగ్. ఆ భగత్ సింగ్ ఆ ఆవేశం అవన్నీ చూసుకుంటూ ఒక భగత్ సింగ్ నగర్ అనే సినిమా చేస్తూ, ఈ సినిమా ఆడితేనే మన ఇండస్ట్రీ బతుకుతుంది. ఈ సినిమా మూలంగానే మన ఇండియన్ పనోరమా, మన నేషనల్ అవార్డ్స్, ఢిల్లీ గద్దెని కూడా మనం గర్వంగా సాటి చెప్పుకునే రేంజ్లో ఉండే సినిమా ఈ భగత్ సింగ్ నగరు. ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి సినిమాలు ఆడాలి. ఇలాంటి సినిమాలని ఇప్పుడు రమేష్ గారు కానీ, గౌరీ గారు కానీ, వాళ్ళ నిర్మాతలు వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు ఇంకెన్నో అద్భుతమైన సినిమాలు చేసేటట్టు, మా క్రాంతిలో ఒక్క సినిమాతో ఆ జీలు అయిపోయినట్లేదు, ఇంకా ఎంతో ఉన్నట్టుంది. అవన్నీ కూడా కంటిన్యూ చూడాలంటే ఈ సినిమా అఖండ విజయం సాధించి డెఫినెట్గా ఇది ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ జ్యోతి, ఆ ఆవేశ జ్యోతి, ఆ విప్లవ జ్యోతి ఏదైతే ఉందో మన అల్లూరి సీతారామరాజు గారు కానీ ఇవన్నీ మనం చూస్తున్నదే మళ్ళా ఒక్కసారి థియేటర్లో కిట్టకిట్టలాడి డెఫినెట్గా ఇది చాలా గొప్ప హిట్ అయ్యి ఢిల్లీ నగరం నలుదిశలా మన ఖ్యాతి నిలబడాల్సినట్టుగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆశీర్వాదంతో డెఫినెట్గా ఈ సినిమా దీంట్లో ఆశీర్వదించిన ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా గ్యారంటీ ఆశీర్వచనాలు ఏది తేడా రాదు. 100% ఈ సినిమా హిట్ అవుతుందని ఇంకొకసారి చెప్తూ సెలవు తీసుకుంటాం. దీనిలో మీ డెత్ సీన్ చాలా కళ్ళం నీళ్ళు పట్టించావు. హ్యాట్స్ ఆఫ్, మంచి యాక్టింగ్ చేసావు. ఫస్ట్ సినిమా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆల్ ది బెస్ట్. మన ఈ భగత్ సింగ్ నగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇప్పుడే విచ్చేసినటువంటి ప్రముఖ యాక్టర్ బెనర్జీ గారికి సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. హార్టీ వెల్కమ్ సార్. అండ్ అలానే బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ ఫైటర్ జెస్సీకి కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాం భగత్ సింగ్ నగర్ మూవీ యూనిట్ నుంచి. సో జెస్సీ గారు ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి అలవాటు పడుతున్నట్టున్నారు, మెల్లమెల్లగా మైకులు లేకుండా మాట్లాడడం. అయ్యా చుట్టుపక్కల జనాలు అంతా చాలా కొత్తగా ఉంటుంది. కంపల్సరీ కొన్ని రోజులు అలవాటు పడ్డారండి? ఓకేనా, పడ్డారా? ఓకే. సో మరిన్ని మాటలు ఖచ్చితంగా తర్వాత విందాం జెస్సీ గారి నుంచి. ఫైన్. అండ్ ఇయర్స్ మూవింగ్ ఫార్వర్డ్. సో ఇందాక మనం చూసినటువంటి ఆ సాంగ్ చరిత చూపని సాంగ్ని ఇప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ అంటే సింగర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు పాడడానికి. సో సాంగ్ మనకి మూవీలో 2 వర్షన్స్ ఉన్నాయండి. ఒక వర్షన్ని సో సాయి ప్రజ్వల గారు అండ్ అలానే శ్రీచరణ్ గారు పాడడం జరిగింది. అండ్ అలానే ఇంకొక వర్షన్ని సాయి ప్రజ్వల గారు అండ్ భగత్ సింగ్ నగర్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాకర్ గారు పాడడం జరిగింది. సో నౌ మే ఐ ఇన్వైట్ భగత్ సింగ్ నగర్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాకర్ దమ్ము గారి ఆన్ టు ద స్టేజ్ అండ్ అలానే సాయి ప్రజ్వల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూసినటువంటి ఆ సాంగ్ని ఇప్పుడు లైవ్గా వీళ్ళిద్దరూ కూడా పాడడం జరుగుతుంది మన ముందు. మాస్టర్ గారికి హార్దిక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం సార్. హార్టీ వెల్కమ్. అసలు చాలా ఐ ఫీస్టింగ్గా ఉంది అటు సైడ్ మిమ్మల్ని అండ్ అలానే ఇటు సైడ్ జెస్సీ గారిని ఇద్దరిని ఇలా చూడడం అసలు. సో ఇది కూడా రీసెంట్లీ బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసి రావడం జరిగింది. వావ్, వెరీ నైస్. అండ్ yes now may I request ఓ వావ్, చాలా సెటిల్ అయిపోయారు అన్నమాట పక్కన ఎంతైనా.
నైస్ అండి. అండ్ ఎస్ నౌ I'm very happy to be here today evening, this evening. ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు నాకు క్రాంతి వాళ్ళ ఫాదర్ బాగా తెలుసు, ఏ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఆయన చెప్తూ ఉండేవాడు, మా అబ్బాయి డైరెక్షన్ చేస్తున్నారు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. అది వన్ డే హ్యాపీ టు షో మీ హిస్ షార్ట్ ఫిల్మ్. వాళ్ళ నాన్నగారు నాకు చూపించారు షార్ట్ ఫిల్మ్ ఒకటి ఏదో చేశారని. నేను ఇమీడియట్గా చెప్పాను, మీ అబ్బాయి ఏదైనా సినిమా డైరెక్ట్ చేసినా, షార్ట్ ఫిల్మ్స్ ఏదైనా చేసినా కూడా ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ హిమ్ అండి. తను చేసిన వర్క్ బాగుంది, న్యూ కమర్. అండ్ ఐ సెడ్ సినిమానే కాదు, షార్ట్ ఫిల్మ్ ఏదైనా చేసినా, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ మీ యాక్టింగ్ ఇన్ దట్ క్యారెక్టర్ ఆర్ సమ్ క్యారెక్టర్, ఐ వుడ్ లైక్ టు డూ వర్క్ అని. అండ్ ఇమీడియట్లీ దాని తర్వాత దిస్ కేమ్ భగత్ సింగ్ నగర్. ఈ కాల్డ్ మీ. దెర్ ఇస్ సో మచ్ టాలెంట్ మన ఇండస్ట్రీలో. చాలా టాలెంట్కి కొదవలేదు, అవకాశాలే తక్కువ. అవకాశాలు అందరికీ రావు. మన ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు కానీ, నటులు కానీ, కెమెరామెన్ కానీ, టెక్నీషియన్స్ కానీ, కొన్ని వందల మంది, ఐ డోంట్ నో వాట్ టు సే, దే ఆర్ టేకింగ్ అప్ దిస్ ఫిల్మ్. అండ్ సో నాకు తెలుసు వాళ్ళ కష్టాలు ఎన్ని పడ్డారనేసి అని. ఆ కష్టాల్లో నుంచి వచ్చిన సినిమా భగత్ సింగ్ నగర్. నేను సినిమాలో కొన్ని పార్ట్స్ చూశాను, అండ్ ఇంటర్వెల్ చూశాను, సాంగ్స్ చూశాను. దే ఆర్ మైండ్ బ్లోయింగ్ అండి, దే ఆర్ వెరీ గుడ్. ఒక చిన్న సినిమా, అతనికి ఉండే పరిధిలో, అతనికి ఉండే అవకాశంలో అతను చేయగలిగిన సినిమా. అతనికే గనక ఇదే స్క్రిప్టు, ఇదే అవకాశం ఇంకా వేరే రకంగా వచ్చి ఉంటే ఇది ఒక పెద్ద సినిమాగా అయింది. సినిమా ఎప్పుడు కూడా పెద్ద సినిమా చిన్న సినిమా అని ఉండదు, బడ్జెట్ వైజ్ తప్పితే. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమా అయితే ఆడుతుందో అదే పెద్ద సినిమా అవుతుంది. ఐ విష్, ఐ హోప్, ఐ ప్రే దిస్ ఫిల్మ్ డస్ వెరీ వెల్. బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదో చాలామంది చెప్తా ఉంటారు మనకి, ఇప్పుడు ఈ సాంగ్లో చరిత్రలో చూశారు, అల్లూరి సీతారామరాజుని, భగత్ సింగ్ అనేసి అని. ఎప్పుడో 100 ఏళ్ళకి 50 ఏళ్ళకి ప్రీ ఇండిపెండెన్స్ నుంచి, మన ఆది కాలం నుంచి మనుషులు కలియుగంలో కానీ ఎవరో ఒక మనిషి వస్తాడు, పుడతాడు. క్రైమ్ పెరిగిపోయినప్పుడు కానీ, పాపాలు పెరిగిపోయినప్పుడు కానీ ఎవరో ఒక మనిషి పుడతారు. అలాగా మన సినిమాలు, నేను చెప్పేది మన తీసిన సినిమాలన్నీ బ్యాడ్ సినిమాలని నేను అన్నగాని, ఇలాంటి సినిమాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇలాంటి సినిమాలు రావడం వల్ల, ఎందుకంటే నేను అంటాను, ఎంత బాగా ఆడితే ఎంత డబ్బులు తీసుకొస్తే కాదు కానీ, అసలు వాళ్ళు చేద్దామనే ఉద్దేశం, సంకల్పం ఉన్న మనుషులు స్టిల్ ఆర్ దేర్. వాళ్ళలాగా ఇంకా మనుషుల్లో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సినిమాలు మన పిల్లల యంగ్ జనరేషన్ వాళ్ళు చూస్తే కనుక దే విల్ నో ద హిస్టరీ, దే విల్ నో వాట్ ఇట్ ఈస్ లైక్. అసలేంటి మంచి చెడు, దిస్ థింగ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది. సో మ్యూజిక్ ఈజ్ ఫెంటాస్టిక్, సాంగ్స్ ఆర్ గుడ్. అండ్ అంటే ఇప్పుడు సినిమాకి అన్నీ బాగున్నాయి, ఇది బాగుంది అని చెప్పడం కన్నా కూడా ఐ హెడ్ సీన్ దిస్. కాబట్టి అందరు యాక్టర్స్, ఎవ్రీబడి హెస్ డన్ దేర్ బెస్ట్ అండ్ ఇట్ ఇస్ సో న్యాచురల్. అండ్ ఐఎమ్ లక్కీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్, క్రాంతి అండ్ ది హోల్ ప్రొడక్షన్. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ టేకింగ్ మీ ఇన్ టు దిస్ ఫిల్మ్, మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నాకు నిజంగా ఐ టెల్ మీ ఆడియన్స్ అందరూ కూడా, అంటే నేనేం దయచేసి రిక్వెస్ట్ చేసి నేను చెప్పను, ఐ కెన్ ఓచ్ అండ్ సే దట్ యూ వాచ్ దిస్ ఫిల్మ్, యూ విల్ లైక్ ఇట్ and you will start thinking, at least you will start thinking about certain things. So I wish the whole team best of luck and wish and hope the film does very well. Good luck. Thank you. Bhagat Singh Nagar team huge success, and Vip Rides అనేది బేసిక్ ఏంటంటే we wanted to give a better life to the drivers అన్నమాట. సో ఆ మంచి ఇంటెన్షన్తో we are starting our services in Hyderabad on December 2nd. Please, I hope everybody will start using the whip, and again, once again, I wish the team all the success. Thank you. ఉన్నంతసేపు బయటకు వచ్చిన తర్వాత అసలు నాకు ఎక్కడైనా అంటే ఒక గుంట నక్క అన్న వర్డ్ మీ నుంచి ఎంత పాపులర్ అయ్యిందంటే, అసలు గుంట నక్కలు కూడా బాగా సెలబ్రిటీస్ అయిపోయేసారు అసలు. దాని గురించి నో కామెంట్స్, ఎందుకంటే అనాల్సింది ఏదో అనేసి అని అయిపోయింది అంతే. దాని గురించి కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. ఓకే, గతం అంతే. సూపర్ సార్. అండ్ ఒకసారి సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
సాంగ్ లాంచ్. Thank you, sir. Thank you so much. Let's watch the song on the screen. That was a beautiful love song from Bhagat Singh Nagar. And yes, now I request Nataraj Master Garu to please speak a few words. చేశారు. ఉమెన్స్ పవర్ ఏంటో చూపించడానికో లేకపోతే ఉమెన్కి జరిగిన అన్యాయం గురించి అనుకుంటా. బట్ లవ్ సబ్జెక్ట్ కూడా చేయొచ్చు, కానీ ఇది తీసుకున్న కాజ్ అనేది చాలా మంచి కాజ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న విషయాల మీద చేస్తున్న సబ్జెక్ట్ అనుకుంటా. నిజంగా అప్రిషియేట్ చేయాలి టీం అందరికీ. సో లవ్ సబ్జెక్ట్ కమర్షియల్ యాంగిల్లో కాకుండా ఇలా తీశారు. వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి. ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్ టు భగత్ సింగ్ నగర్ టీమ్. Song launch, please. Thank you, Jesse Garu. Thank you. ముందు సో బిగ్ బాస్ ని ఎంతగా మిస్ అవుతున్నారు అండ్ అలానే షణ్ముఖ్ గారిని సిరి గారిని మీ 2 బెస్ట్ బాడీస్ వీళ్ళని ఎంతగా మిస్ అవుతున్నారో ఒకసారి మాకు చెప్పేస్తారా? చాలా మిస్ అవుతున్నానండి, అంతగా నేను చెప్పలేను. జస్ట్ నేను ఇంత క్వశ్చన్ అడిగితే ఒక్క మాటలో చాలా మిస్ అవుతున్నానని నేను సింపుల్గా తేల్చేశారు జెస్సీ గారు. ఫైన్. సో యా, వాళ్ళకి ఇక్కడ నుంచి ఏమన్నా విషయం ఇద్దాం అనుకుంటున్నారా? షన్ను సిరి గురించి. Yeah. They are the true friends and genuine players. That's it. ఓకే, ఫైన్. And please, people, support them. సూపర్. థ్యాంక్ యూ అండి. అండ్ ఎస్, All the best to Bhagat Singh Nagar team and కామన్ మ్యాన్గా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా బిగ్ బాస్కి వెళ్ళాను. నన్ను మీరే ఆడియన్స్ మీరే నన్ను సపోర్ట్ చేస్తూ 10 వీక్స్ నన్ను నడిపించారు. అలాగే ఒక టాలెంట్ ఉన్న వ్యక్తులు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ముందుకు వస్తున్నారు. సో అలాగే ఇలాంటి యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ని కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం బెనర్జీ సార్, ఐ రియల్లీ లవ్ యూ సార్, బికాస్ ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ సార్. మీ చిన్నప్పటి నుంచి చూస్తుంటాను, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారు సార్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇవాళ మీ ఈవెంట్లో మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను సార్. ఐఎమ్ రియలీ గ్లాడ్. అండ్ కమింగ్ టు హీరో అండ్ హీరోయిన్స్, and you are one, right? You're looking so natural and gorgeous. Yeah, and hero, all the best for hero and heroines. Hero Ekron. Yeah, hi bro. You're looking dynamic. Inka konచెం gym chey. Inka బాగుండు. Okay? And you too. Okay? Love you. జెస్సీ గారు అసలు బిగ్ బాస్ స్టేజ్ లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ ఏం లేదు అసలు. హ్యాపీగా అసలు ఎంత క్యూట్ గా ఫ్లర్ట్ చేస్తారంటే అంత క్యూట్ గా ఫ్లర్ట్ చేస్తారు. అండ్ డైరెక్టర్ సాబ్ ఎక్కడ ఉన్నారు మీరు? ఆల్ ది బెస్ట్ బ్రో. ఐ హోప్ మీరు దీంతో హిట్ కొట్టి తర్వాత ఇంకా పెద్ద డైరెక్టర్ అయిపోయి పవర్ స్టార్ని డైరెక్ట్ చేసేంత రేంజ్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ క్యారీ. Wow, that was awesome. Thank you so much, Mahesh Dance Troupe. And yes, I request Vitarth Garu and Dhruvika Garu to please stay on the stage. And చాలా ఎనర్జీ అయిపోయిందండి, మీరు ఇలా వన్స్ మోర్ అంటే కష్టం ఇప్పుడు. సో ఎస్, నౌ వితౌట్ ఎనీ డిలే, సో మన ఈ భగత్ సింగ్ నగర్ ప్రీ రిలీజ్ సో స్టేజ్ మీదకి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసుకునే టైం వచ్చేసింది. నా ముందుగా మూవీ టీమ్ని ఒక్కొక్కరిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్రొడ్యూసర్స్ గౌరీ వలజా గారిని అండ్ అలానే రమేష్ ఉడతు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నిర్మాతలు గౌరీ వలజా గారిని
ఏంటి సార్ ఆ పర్ఫార్మెన్స్? నిజంగానే అసలు ముందు ఏమో తాగే చేసేసినట్టే ఉంది, అంత న్యాచురల్గా. సో ఎస్, మునిచంద్ర గారిని మాట్లాడవలసిందిగా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను. లో వచ్చాను. స్టిల్ ఫోటోగ్రాఫర్గా చాలా సినిమాలు చేశాను. ఈ మధ్య ఆర్టిస్ట్గా చేస్తున్నాను. డైరెక్టర్ మా అబ్బాయి. ఐటీలో జాబ్ చేస్తూ లేదు నాన్న నేను సినిమా చేయాలి అని పట్టుదలగా సినిమా చేశాడు. అయినా సినిమా స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఎలా చేస్తాడో ఏమో అనుకున్నాను, కానీ సినిమా ఎంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు. అద్భుతంగా చేశాడు. మీరందరూ కొత్త వాళ్ళని ఆశీర్వదించాలని, మీరందరూ కొత్త వాళ్ళని ఆశీర్వదిస్తే ఇంకా కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు, మరుగున పడ్డ టాలెంట్లన్నీ బయటకు వస్తాయి. కాబట్టి కొత్త వాళ్ళని ఆదరించండి. టాలెంట్ ఉంటేనే ఆదరించండి, టాలెంట్ లేకపోతే ఆదరించమని చెప్పను. టాలెంట్ ఉండే ప్రతి ఒక్కరిని ఆదరించండి. అరే అరే బ్రదర్స్, ఫ్రెండ్స్, ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ దట్ లవ్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, నా స్నేహితులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నమస్కారం అండి. సో ఈ సినిమా ఒక గ్రూప్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్ ప్రోడక్ట్ అండి. సో డైరెక్టర్ క్రాంతి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాకర్ దమ్ము గారి, మై ఫాదర్ మునిచంద్ర గారు, అండ్ ఆల్సో ఆర్ హీరోయిన్ ధృవిక, వీళ్ళందరూ చాలా ప్యాషనేట్ పీపుల్. అంటే నేను నా గురించి నేను చెప్పుకొని, నేను అంత ప్యాషనేట్ అని నేను చెప్పుకొని, బికాజ్ ఐఎమ్ రియలీ నాట్. నాకు ఈ అవకాశం అంటే ఇక్కడ దాకా రావడానికి నాకు ఇట్ వాజ్ అ కేక్ వాక్ ఫర్ మీ. అంటే నేను ఎక్కడ ఆడిషన్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు. నాకు ఫస్ట్ మా ఫాదర్ పుష్ చేశారు ఇంటూ ద ఇండస్ట్రీ, యాక్టింగ్ దానికోసమని. అండ్ దెన్ మా అన్న నన్ను లాంచ్ చేశాడు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ దీనికోసం. అండ్ ఈ మూవీ ఫినిష్ అవ్వడానికి ఈ మెయిన్ క్యాస్ట్ అండ్ క్రూతో పాటు చాలామంది మాకు చాలా సహాయం చేశారు, చాలా హెల్ప్ అయ్యారు. లైక్ నెల్లూరులో మేము షూట్ చేసినప్పుడు చాలామంది మాకు సహకరించారు. లైక్ అక్కడ సిచ్యువేషన్స్కి లైక్ నాట్ ఈవెన్ టేకింగ్ మనీ అలా ఏం చేయకుండా చాలామంది సహకరించారు. లైక్ అజీమ్, లవా, ఇట్లా చాలామంది మాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే బేసిక్గా భగత్ సింగ్ నగర్ మూవీలో నాకు అన్నిటికంటే నచ్చిన పాయింట్ ఏంటి అంటే రెస్పాండ్ అవ్వటం. సో ఈ రెస్పాండ్ అవ్వటం అనేది ఈ కాలంలో లైక్ టెక్నాలజీ బాగా పెరిగిపోయేసరికి అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. లైక్ మనం ఫుడ్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము, షాపింగ్ ఆన్లైన్లో చేస్తున్నాము, పెళ్లి చూపులు ఆన్లైన్లో అవుతున్నాయి. అట్లనే మనం తెలిసిన వాళ్ళ పెళ్ళి కూడా ఈ మధ్య ఆన్లైన్లో చూస్తున్నాం. అలాగే అన్ఫార్చునేట్లీ మనం రెస్పాండ్ కూడా ఆన్లైన్లోనే అవుతున్నాం. అంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు వి జస్ట్ రెస్పాండింగ్ ఆన్లైన్లో, ఇది అయ్యింది, ఇలా అయ్యింది అని ఒక పోస్ట్ పెట్టో లేకపోతే ఏదో ఒకటి చేసి అక్కడికి ఓకే అయిపోతున్నాం. అంటే అది నేను తప్పనట్లేదు, బట్ మన కళ్ళ ముందర మన సరౌండింగ్స్లో ఏమన్నా అన్యాయం జరిగినా లేకపోతే ఎవరైనా సహాయం కావాల్సి వచ్చినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. మనకెందుకు మంది కాదని అనుకుంటున్నాం. దిస్ మూవీ ఈజ్ అబౌట్ దట్. అంటే సమ్ టైమ్ బ్యాక్ సికింద్రాబాద్లో ఎక్కడో 2 బస్సుల మధ్య ఒక అతను పడిపోయి హీ వాజ్ ఫైటింగ్ ఫర్ హిజ్ లైఫ్. అప్పుడు చాలామందిని హెల్ప్ అడిగితే ఎవరు ముందుకు రాలేదు. అంటే యాక్సిడెంట్ చూసినప్పుడు మనం చాలా బాధపడతాము, బట్ నాకు యాక్సిడెంట్ కంటే ఎక్కువ బాధ ఎవరు తనకి వచ్చి హెల్ప్ చేయనందుకు చాలా బాధేసింది. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, విచ్ మేడ్ హిమ్ లూజ్ హిజ్ లైఫ్. సో ఇంత ఘోరంగా లైక్ మనము ఇట్లా ఉంటే మన ఫర్దర్ జనరేషన్స్ కానీ మన పిల్లలు కానీ నెక్స్ట్ జనరేషన్స్ కానీ అలాగే అలవాటు పడిపోతారు. ఓన్లీ సర్టన్ గ్రూప్ మన ఫ్యామిలీ వరకే మనకి అలా ఉంటారు. అలా ఉండకూడదు. వీఆర్ హ్యూమన్స్, వీఆర్ నాట్ లైక్ ఓకే యానిమల్స్ ఈ మధ్య స్పందిస్తున్నాయి. వీఆర్ వాచింగ్ వీడియోస్ ఇన్ ద యూట్యూబ్లో అదా చూస్తున్నాం. అలాంటప్పుడు మనం ఎందుకు స్పందించట్లేదు నాకు అర్థం కావట్లేదు. సో ఈ మూవీ వచ్చి ఆ భగత్ సింగ్ గారు చెప్పిన లైన్ మీదే మనము ప్రతి ఒక్క మనిషి, ఏ మనిషి అన్నా కానీ ఏదైనా ఆపదలో ఉన్నా ఏదైనా అవసరం ఉన్నా మనం స్పందించాలి, రెస్పాండ్ అవ్వాలి. అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఓకే ఇది ఎవరితోనో చెప్తే వీఆర్ నాట్ సూపర్ హీరోస్, మనం వెళ్ళి అన్నిట్లో అన్నీ తెలుసుకొని మనం సాల్వ్ చేయలేము, మనకి అంత టైం ఉండదు ఆర్ మనకంత సీన్ ఉండదు అంటాము. బట్ యా దట్స్ ట్రూ. బట్ అట్లీస్ట్ మన సర్కిల్, మనకంటూ ఒక సర్కిల్ ఉంటుంది, మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ వీళ్ళంతా ఉంటారు. సో మన సర్కిల్లో మనం చేయగలిగే వాళ్ళని అప్పుడు మనం చేయగలగాలి. ఐ మీన్ చాలా టైమ్స్లో చాలామంది హెల్ప్ సీక్ చేస్తారు, బట్ మనము చేయగలిగిన స్థితిలో ఉన్నా కానీ. బట్ దట్ షుడ్ చేంజ్.
అంటే మూవీస్ వరకు చాలా సూపర్ హీరోస్ చాలా ఎక్స్ట్రాడినరీగా టాలెంటెడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ వర్క్స్ చేస్తారు హీరోస్. బట్ బీయింగ్ అ కామన్ మ్యాన్ వీ హ్యావ్ టు డూ దిస్ పార్ట్. అట్లీస్ట్ కొంచెమన్నా మనం చేయగలగాలి, మనం చేయగలిగినంత. అది చేయకపోతే మనం కామన్ మ్యాన్ కాదు, వీఆర్ నాట్ ఈవెన్ హ్యూమన్. సో ఐ విష్ వీ portrayed దట్ ఇన్ దిస్ మూవీ. ఇలా ప్రతి ఒక్కరికి ఎవరైనా హెల్ప్ కావాల్సినప్పుడు, ఏదైనా చేయాల్సినప్పుడు మనం చేయగలగాలి. అండ్ ఈ మూవీ చాలా బాగా వచ్చిందండి. అంటే అందరం కొత్త వాళ్ళు అయినప్పటికీ అంటే ఎక్కడ కొత్తగా తీశారు, నూబ్నెస్ ఆర్ ఇదేంటి అమెచ్యూరిష్గా ఎక్కడ ఉండదు. ఇఫ్ యూ వాచ్ ద మూవీ విల్ రియలీ లైక్ ఇట్. అండ్ ఇందా నేను చెప్పినట్టు ఇంకోటి కూడా ఒక విషయం అండి. అంటే బేసిక్గా మనం ఒక కేటగరైజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏదన్నా ఎవరికైనా ఏమైనా చేయాలి అంటే సర్టన్ గ్రూప్, ఒక పేదవాళ్ళనో లేకపోతే ఒక అనాథాశ్రమనో ఏదో ఒకటి అనుకుంటాము. అక్కడికి వెళ్ళి చేస్తే మనకు పుణ్యం వస్తుంది అనుకుంటాము. బట్ మోర్ దెన్ దాట్, ఎనీ వన్ హూ ఈజ్ ఇన్ నీడ్, అలాంటి వాళ్ళకి వాళ్ళది తెలుసుకొని, ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ ఫైనాన్షియల్ హెల్ప్, బట్ ఈవెన్ మాట సహాయం కూడా అలా చేయగలిగినప్పుడు అది ఇంకా చాలా పెద్ద పుణ్యం. అలాంటి ఒక పుణ్యం చేసుకున్నారు మా అదర్ ప్రొడ్యూసర్ రమేష్ గారు. మై బ్రదర్ వాజ్ రోమింగ్ అరౌండ్ ద హోల్ కంట్రీ అండ్ అంటే అట్లీస్ట్ ఐ వుడ్ సే సౌత్ ఇండియా ఫర్ ద ప్రొడ్యూసర్స్. మేము చేసినా కానీ ఇంకా కావాల్సి వస్తుంది కాబట్టి తిరుగుతున్నారు. అలాగా వెన్ హీ వాజ్ సీకింగ్ సమ్వన్, రమేష్ ఉడత్ గారు హెల్ప్ చేశారు. హీస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ విచ్ మేడ్ టుడే పాసిబుల్. సో I would want to thank everyone who have come here. Thanks a lot. మీరు అలా అరిచారనుకోండి, వాళ్ళని డబ్బులు ఇచ్చారనుకుంటారు. ప్లీజ్ వద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. స్టేజ్లో ఉన్న పెద్దలకు అండ్ నాలాంటి సినిమా ప్రేమికులకు అండ్ మీడియా మిత్రులకు నమస్కారం. ఒక చిన్న రిక్వెస్ట్, మా భగత్ సింగ్ నగర్ మూవీ థియేటర్కు వెళ్ళి చూసి మా ప్రొడ్యూసర్స్ అయిన గౌరీ వాలాజా గారిని అండ్ రమేష్ వడతో గారిని అండ్ ఆల్సో మా డైరెక్టర్ క్రాంతి వాలాజా గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఒక కేరళ అమ్మాయి అయిన నన్ను కూడా మీ అమ్మాయిలైనా చూసి మా ఫిలిం హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నా తెలుగులో ఏదైనా తప్పు ఉండే క్షమించండి. మీరందరూ బ్లెస్ చేస్తే ఇంకో తెలుగు మూవీలో తప్పులేని తెలుగుతో మేము ముందుకు వస్తున్నాము. మీరు నాకు అవకాశం ఇస్తారు అని ఆశిస్తున్నాను. అండ్ భగత్ సింగ్ నగర్ మూవీ అంటే ఒక కామన్ మ్యాన్ ఫిలిం. ప్రతి డెబ్యూటెంట్ యాక్ట్రెస్కి ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేయాలని కోరిక ఉంటుంది. అండ్ ఐఎమ్ సో లక్కీ టు బి ద పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ క్రాంతి వాలాజా సార్ ఫర్ చూసింగ్ మీ అండ్ for standing here in front of you people. And also thanks to my producers Gauri Walaja garu. I'm so lucky to have a producer like Gauri Amma because she treats me like her own daughter. Shooting lo anakudu and also ippudu kuda nanu baga care chestunnanu. So thank you Amma, I love you so much. And also Ramesh Vidatu sir, thank you so much for your support. And also thanks to my co-actor Vidaji. Thank you so much ji ungloda care and support ki. And also thanks to my DOP and music director for your brilliant work. And special thanks to you media and Kalyan Sangra garu for your wonderful arrangements and making our event successful. And ee cinema tho chaala mandi debuts ఇంకా మీ ముందుకు వస్తున్నాము. సో ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఇన్ థియేటర్స్ అండ్ మా సినిమాని బ్లెస్ చేయండి. అండ్ ఆల్సో మా లాంటి డెబ్యూటెంట్స్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ టు ఆల్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సూపర్గా ఇంత చక్కగా అచ్చం మా తెలుగు అమ్మాయిలానే మాట్లాడారు. తెలుగు అమ్మాయి లా అంటే తెలుగు అమ్మాయి అనిపించారు, కనిపించారు, వినిపించారు కూడా మాకు. తెలుగు అసలు మీరు నెక్స్ట్ టైం మీరే డబ్బింగ్ కూడా చెప్పేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు అసలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధృవిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు ఇందాకటి నుంచి అదిగోండి చూస్తున్నాం కదా హంగామా. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్.
ప్రభాకర్ దమ్ము గారి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాను. సో మీరు సాంగ్స్ విన్నారు అండ్ ట్రైలర్ మ్యూజిక్ విన్నారు, ఎలా ఉంది? సో కొంచెం గట్టిగా వేసుకోవాలి. సో అంత మంచి సంగీతం రావడానికి ఎన్నో ఏళ్ళ 15 ఏళ్ళ కళ నా మ్యూజిక్ డైరెక్టర్ అవడం అనేది, అండ్ 8 ఏళ్ళ ఎదురుచూపులు. 2013లో ఆల్బమ్ చేశాను తొలిసారిని. దాని తర్వాత షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఎన్నో చేశాను. అండ్ మధ్యలో కొన్ని మూవీస్ వచ్చాయి, క్యాన్సిల్ అయ్యాయి. అండ్ ఈ సినిమా అవకాశం మునిచంద్ర గారి వల్ల వచ్చింది. మా డైరెక్టర్ గారు ఫస్ట్ సాడ్ సాంగ్ విన్నారు, యుగయుగమైన సాంగ్ విన్నారు అది కంపోజిషన్ తర్వాత. అది విన్న తర్వాత మళ్ళీ నాకు టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు ఆయన. సో ఎలా అంటే ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ టోటల్ సాంగ్స్ కానీ ఆయన ఫ్రీడమ్ ఇచ్చింది అంతా ఇంత కాదు. అండ్ మా ప్రొడ్యూసర్స్ గౌరీ అమ్మ అండ్ రమేష్ ఉడత్త గారు. సో రమేష్ ఉడత్త గారి గురించి చెప్పాలి. ఆయనకు కళల పట్ల ఎంతో అభిమానం. ఆయన కూడా ఒక ఫ్లూట్ ప్లేయరు. సో దీంట్లో ఫస్ట్ మ్యూజిక్ కంప్లీట్ అయిపోయిందండి సార్. దీంట్లో లైవ్స్ వాడితే చాలా బాగుంటుంది అండ్ చాలా వెయిట్ వస్తుంది సినిమాకి అంటే గోయిడ్ అన్నారు. లైవ్ స్ట్రింగ్స్ కానీ, రిథమ్స్ కానీ, ఫ్లూట్ సెక్షన్ కానీ ఇలా లైవ్స్కి. అండ్ సింగర్స్ హరిచరణ్ గారు కానీ, ఎంఎల్ఆర్ కార్తికేయన్ గారిని, అలాంటి పెద్ద సింగర్స్ ఆయన నాకు ఇచ్చారు. సో మా ప్రొడ్యూసర్స్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక అంటే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో మంచి సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వాలని చాలామంది కోరుకుంటుంది. అది ఈ సినిమాతో నాకు నెరవేరింది. ఎందుకంటే ఒక దమ్మున్న కథ, ఈ మధ్యలో ఇలాంటి కథ రాలేదు. చూస్తారు మీరు, 26వ తారీఖున మేము ముందుకు వస్తున్నాం. ఒక కొత్త కథాంశాన్ని కమర్షియల్ అంగుల్ని జోడించి మా డైరెక్టర్ గారు ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఎక్కడ కూడా న్యూ ఫేసెస్ అని, కొత్త వాళ్ళు అని ఉండదు. ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళలాగానే కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు ట్రైలర్ చూస్తారు, సాంగ్స్ చూస్తారు. సో మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి. అండ్ దీంట్లో ముఖ్యంగా నా టీం, మ్యూజికల్ టీం, కీబోర్డ్ ప్లేయర్స్ జీవా కానీ, శశి కానీ, మహేష్ కానీ, నితిన్ కానీ, అండ్ రిథమ్ ప్లేయర్స్ చిరంజీవి గారు, గణేష్ గారు, అండ్ ఫ్లూట్ ప్లేయర్ ప్రమోద్ గారు, అండ్ వైలిన్ సింగ్స్ బాలాజీ గారు అండ్ టీమ్, అండ్ మిక్సింగ్ శ్రీకాంత్ గారు, అండ్ సింగర్స్ సాయి ప్రజ్వల, తన నా వైఫ్ 2 సాంగ్స్ పాడింది దీంట్లో, తన ప్లేబ్యాక్ సింగర్. అండ్ టోటల్ నా క్రూకి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో ఇప్పుడు మా డైరెక్టర్ గారు చెప్పాలి, క్రాంతి వలజ గారు. ఎలా అంటే ఒక సొంత బ్రదర్ నాకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది తనతో అనుబంధం. ఎన్నో డిస్కషన్స్, డే అండ్ నైట్, ఒక్కొక్క రోజు 4 అయ్యేది, 5 అయ్యేది నైట్. ఆ డిస్కషన్స్ అన్నీ సినిమా గురించి. ఎందుకంటే సినిమా బాగుంటేనే మేము బాగుంటాం. సో సినిమా అనేది పెద్దది. ఆ సినిమా కోసం ఎంత కష్టపడాలో అన్ని రాత్రింబవళ్ళు కష్టపడ్డాం. సో ఆయన హైదరాబాద్ నుంచి చెన్నై, చెన్నై నుంచి కేరళ, కేరళ నుంచి మళ్ళీ ఏపీ, మళ్ళీ ఏపీ నుంచి హైదరాబాద్. సో ఇలా ఒక్కడు చాలా చాలా వర్క్ చేసుకున్నాడు. చాలా రోజులు పస్తులుండి ఒక పూట తింటే ఇంకో పూట పస్తు ఉండడం. సో అలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. సో ఇప్పుడు 26న మేము ముందుకు వస్తున్నాం. ఆ ఆకలి, నా 15 ఏళ్ళ ఆకలి స్క్రీన్ మీద చూడబోతారు. సో ఇండస్ట్రీలో డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు కాంబినేషన్స్ ఉన్నాయి. రాజమౌళి గారు, కీరవాణి గారు, అండ్ సుకుమార్ గారు, డిఎస్పీ గారు, దేవి ప్రసాద్ గారు, అండ్ మణిరత్నం గారు, ఏఆర్ రెహమాన్ గారు. ఆ కోవలోనే మా కాంబినేషన్ కూడా వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. సో క్రాంతి వలజ, ప్రభాకర్ దమ్ము గారు అనే కాంబినేషన్ ఇండస్ట్రీలో మీరు చూడబోతారు ఫ్యూచర్లో. సో అండ్ కమింగ్ టు మై హీరో విదార్థ్ గారు. యాక్షన్ సీన్స్కి ఇంటర్వెల్ ఎపిసోడ్ ఉంటుంది దీంట్లో. దాంట్లో ఎండాకాలంలో అంటే వేసవికాలంలో తీశారు. ఆ వేసవికాలంలో ఎపిసోడ్లో ఇసుకలో బీచ్లో ఎలా ఉంటుంది చూడండి. దాంట్లో రన్నింగ్ చేసుకుంటూ ఫైట్ సీక్వెన్స్ బోల్డ్ ఆడుకుంటూ ఎంత కష్టపడ్డారంటే తనకి బ్యాక్ పెయిన్ ఉండి కూడా ఇంటర్వెల్ సీన్స్ ఎన్నో రోజులు చేశారు. సో తను పడ్డ కష్టం అంతా ఇంత కాదు. డ్యాన్సెస్ కానీ, యాక్టింగ్ అయితే ఎరగదీశారు. ఇంకో తెలుగు ఇండస్ట్రీకి మరో ఆణిముత్యం లాంటి యాక్టర్ని చూడబోతున్నారు రేపు. సో అండ్ మా హీరోయిన్ ధృవిక గారు, తను కేరళ అమ్మాయి అయినా కానీ చాలా చక్కగా నటించింది, పెర్ఫార్మెన్స్ అద్దగొట్టింది. అండ్ మా మునిచంద్ర గారు ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారైనా, బట్ చెప్పుకోదగ్గ క్యారెక్టర్ దొరకలేదు. కానీ ఆయన ఒక అద్భుతమైన ఆర్టిస్ట్.
ఈ సినిమాలో ఒక చాలా మెయిన్ రోల్లో యాక్ట్ చేశారు ఆయన నట విశ్వరూపం చూస్తారు ఈ సినిమాలో. సో అండ్ వీళ్ళందరినీ కలగలిపింది మా డైరెక్టర్ గారి కథ, మా ప్రొడ్యూసర్ గారు. ఆయన యూకేలో ఉంటూ డైలీ అప్డేట్స్ ఎలా ఉంది ఇది ఏం కావాలి హెల్ప్, సో ఆయన అక్కడ ఉండి కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు ఆయన. సో ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. 26న మేము ముందుకు వస్తున్నాం. బ్లెస్ చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మా టీం అందరికీ అండ్ ఇక్కడ ఉన్న అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. మేము పిలిచిన ప్రతి ఈవెంట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు అండ్ లాస్ట్ వరకు ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీకు ఎప్పుడు మేము కృతజ్ఞతలుగా ఉంటాము. అండ్ మీడియా మిత్రులకి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను ప్రతిసారి మాట్లాడే ముందర ఈ గురు బ్రహ్మ ఏవిఎస్సి మీకు బోరు కొట్టొచ్చేమో, నేను ఇంకో 100 సినిమాలు అంటే అంత పెద్దవాడిని అవుతాను, ఇంకొక 100 సినిమాలు చేసినా నా సినిమా నేను మాట్లాడే ప్రతి ముందు నా గురు బ్రహ్మ వీడియో నేను వేసుకొనే మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళందరినీ చూసే నేను ఈరోజు స్టేజ్ మీద నిలబడ్డాను. అండ్ వాళ్ళలో ఇంతవరకు నేను ఎవరిని ఒక్కరిని కూడా కలవాలనుకున్నాను. వాళ్ళతోటి ఒక్క నిమిషం మాట్లాడాలనుకున్నాను, ఆపర్చునిటీ దొరకలేదు. అండ్ ఆపర్చునిటీ దొరకపోయినా నాకు వాళ్ళ గురువులు. నేను ఏ స్టేజ్కి వెళ్ళినా వాళ్ళ ఏవితోటే నా స్పీచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు భగత్ సింగ్ నగర్. సో భగత్ సింగ్ నగర్ అనే సినిమా గురించి నేను ఈ మధ్యకాలంలో వస్తున్న ఇంటర్వ్యూస్లో అన్నింటిలో చెప్తూనే ఉన్నాను. సో ఇక్కడ మేము అందరం చాలామంది కామన్ మెన్స్ కలిసి చేసిన ఒక మూవీ ఇది. సో ఈ మూవీలో మేము కొత్త వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కష్టపడే సినిమాలు చేస్తారు, కష్టపడకుండా ఎవరు సినిమాలు చేయరు. సో అందరిలాగే మేము కష్టపడ్డాం, అందరికంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడ్డాం. మా కష్టానికి కరోనా తోడైంది. కరోనా కష్టం ఇంకొంచెం పెంచింది. అన్ని కష్టాలని ఎదుర్కొని అన్నిటినీ దాటుకొని మేము ఈరోజు మీ ముందరికి నిల్చున్నాము. దానికి మాకు సహకారంగా మాకు సపోర్ట్గా ఉన్న మా ఫ్రెండ్స్కి అండ్ మా మదర్కి అండ్ ఇంకొక బ్రదర్ రమేష్ బుడత్ గారు. ఈ సినిమాలో నాకు చాలామంది నా ఫ్రెండ్స్ ఎవరు కాదు, బ్రదర్ కాదు, ఇలాంటివన్నీ రిలేషన్స్ అన్నీ నాకు ఈ సినిమాలో చాలా దగ్గరగా తెలిసాయి. సో నా ఈ జర్నీలో నాతో సపోర్ట్గా నా వెనక నిలబడి చాలామంది ఉన్నారు ఇక్కడ. కొంతమంది ఈ స్టేజ్కి రాలేదు. ఆ లిస్ట్ నేను యాక్చువల్గా చెప్దాం అనుకున్నాను, బట్ ఆ లిస్ట్ అంతా చెప్తే జనాలకి చాలా కష్టంగా ఉంటుంది వినడానికి. అంతమంది పేర్లు ఉన్నారు. వాళ్ళందరి ప్రోత్సాహంతో, వాళ్ళందరి సపోర్ట్ తోటి నేను ఈరోజు ఇక్కడ నిలబడగలిగాను. సో నన్ను ఇక్కడ నిలబెట్టిన నా ఫ్రెండ్స్ అందరికీ, నా వెనకాల ఉన్న బోలెడు మంది ఉన్నారు. ఎక్కడ యూకే, యూఎస్ఏ, ఆఫ్రికా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అనంతపూర్, అలా అన్ని ఊర్లలో మొత్తం అన్ని దగ్గరలో కేరళ, ఇలాంటి ప్రతి స్టేట్లో ప్రతి ఊర్లో చాలామంది నాకు సహాయం చేశారు. వాళ్ళందరి సహాయంతో నేను ఇక్కడ నిలబడగలిగాను. వాళ్ళందరి సహాయానికి తోడు ఎక్కడో ఉండే వ్యక్తి ఉడత్తు రమేష్ గారు. ఆయనకి నేను ఒక సోషల్ ఇష్యూస్ మీద మేము ఇద్దరం కలిసాము. సో ఆయనది మా మెంటాలిటీ అంటే జస్ట్ లైక్ ఈ మూవీ మేము కాన్సెప్ట్ ఐఎమ్ ఎ మ్యాన్ అండ్ ఆల్ దట్ ఎఫెక్ట్స్ మ్యాన్ కైండ్ కన్సర్న్స్ మీ. నేను ఒక మనిషిని, మానవత్వానికి ఎలాంటి హాని కలిగినా స్పందిస్తాను. ఇది మాకున్న నేచర్ అండి. ఈ నేచర్తోనే మేము చిన్నప్పటి నుంచి పెరిగాము, అదే నేచర్లో ఉన్నాము, అదే నేచర్తోటే పెరుగుతాము, అదే నేచర్తోనే ఉంటాము. సో ఈ నేచర్లో మాకున్న దాంట్లో మేము చేసుకుంటున్న ప్రయత్నంలో అలాంటి నేచర్తో ఉన్న ఇంకొక వ్యక్తి రమేష్ బుడత్ గారు. ఆయన పరిచయంతో ఈ సినిమా ఇంకొంచెం నెక్స్ట్ స్టేజ్కి మేము హ్యాపీగా తీసుకెళ్ళగలిగాము. ప్రతి ఒక్కరికి ఒకరు మూవీలో ఉంటే హ్యాపీగా ఐటీలో వర్క్ చేసుకుంటున్నాం, జాబ్ చేసుకుంటున్నాం, సినిమా ఎందుకు. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ముగ్గురు, వాళ్ళు కూడా తిట్టారు ఎందుకురా జాబ్ చేసుకోకుండా అని. అరే చుక్క వాడు. సో ఇట్స్ ప్యాషన్ బేసికలీ. నాకు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం ఇంటికి రావడం, పడుకోవడం, లేయడం, ఆఫీస్కి వెళ్ళడం నాకు నచ్చలేదు. లైఫ్లో ఏదో సాధించాలి, మన లోపల ఏదో ఉంది, అదేంటో తెలుసుకున్నాం, దానికోసం ఏదో చేయాలి. ఏం చేయాలో నేను తెలుసుకున్నాను, ఏం చేయడానికి పుట్టానో తెలుసుకున్నాను. సో దానికి నేను చేస్తున్న ప్రయత్నానికి నాకు చాలామంది సహాయపడ్డారు. అలాంటి సహాయాల్లో కొంతమంది నాకు తోడుగా నిలిచారు. వీళ్ళందరి శక్తితోటి ఈ భగత్ సింగ్ నగర్ అనే సినిమాని మీ ముందరికి తీసుకొస్తున్నాము. డెఫినెట్గా భగత్ సింగ్ నగర్ అనేది ఎవరు కొత్త వాళ్ళు చేసిన సినిమాలాగా ఒక్క ఫ్రేమ్లో కూడా అనిపించదండి. ఐ బెట్ అండ్ ఐ ఛాలెంజ్ ఆన్ దట్. అండ్ ఈ మూవీ ప్రతి ఒక్కరు కష్టపడినట్లాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాకర్ దమ్ము గారి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ పాపని కూడా చూడకుండా డెలివరీ టైంలో లేకుండా మేము చెన్నైలో రికార్డింగ్లో ఉన్నాము. సో ఇలాగ మేము అందరం ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డాం. మా కష్టానికి రిజల్ట్ ఈ మూవీ. సో ఈ మూవీని మేము మీ ముందరికి సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాము. అండ్ మీరందరూ థియేటర్కి వచ్చి చూసి
మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని. ఈ మూవీలో ఇందాక మా తమ్ముడు చెప్పాడు బేసిక్గా ఇది మనిషికి హెల్ప్ చేయాలి అలాంటివన్నీ. సో మళ్ళీ నేను అవన్నీ రిపీట్ చేయకుండా సింపుల్గా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఇంతసేపు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి, మా మీడియా మిత్రులకి, మా కళ్యాణ్ గారికి, మధు గారికి, స్పెషల్గా చంద్రమేష్ సార్కి, బెనర్జీ గారు అంటే హీజ్ ఎ మ్యాన్ విత్ ఎ గోల్డెన్ హార్ట్. సో ఇండస్ట్రీలో నేను ఇద్దరే వ్యక్తులను చూశాను అలాంటి పెద్ద యాక్టర్స్ ఉండి కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేసేవాళ్ళని. ఒకరు తనికెళ్ళ భరణి గారు, ఇంకొకరు బెనర్జీ గారు. సో అలాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఉండడం చాలా మంచిది. అండ్ మాలాంటి వ్యక్తుల్ని, మాలాంటి కామన్ మెన్స్ని బ్లెస్ చేయడానికి వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడండి. డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ మీరు ఎవరు ఊహించలేరు, మిమ్మల్ని అందరినీ డెఫినెట్గా ఇన్స్పైర్ చేస్తుందని ఆశిస్తూ, మా టీంలో వర్క్ చేసిన మా యాక్టర్స్కి, మా హీరోయిన్కి, మా హీరోకి, అండ్ సపోర్టింగ్ కెమెరామెన్, డిఓపి, ఎడిటర్, ఎవ్రీవన్ ఈజ్ వెల్ డిజర్వ్డ్. సో మా అందరినీ మీరు బ్లెస్ చేస్తే మా లాంటి కొత్త వాళ్ళు ఇంకా చాలామంది వస్తారు. సో కొత్త ప్రొడ్యూసర్స్ వస్తారు. ప్రొడ్యూసర్ బాగుంటే డైరెక్టర్ బాగుంటాడు, డైరెక్టర్ బాగుంటే సినిమా బాగుంటుంది, సినిమా బాగుంటే చాలామందికి భోజనం ఉంటుంది. సో మీరందరూ బ్లెస్ చేయాలని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని. ఇందాక మా నాన్న కూడా చెప్పారు టాలెంట్ ఉంటేనే ఎంకరేజ్ చేయండి అని. సో మీకు టాలెంట్ ఉంది అనిపిస్తేనే ఎంకరేజ్ చేయండి. మా సినిమాని థియేటర్కి వచ్చి చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఇంక్విలాబ్ జిందాబాద్.